ఫస్ట్ హాఫ్లో మొత్తం వాళ్ళ హస్బెండ్ ఉంటుంది, అంటే మన జమినీ గణేశన్ గారి మనవడిది. సెకండ్ హాఫ్ మొత్తం అనుష్కదే, ఇంకా నరకటం కొయ్యటం కాటేరమ్మ కోడలను చూస్తారు లోపల. కొడుకుని సాలార్లో చూశారు ఆల్రెడీ ప్రభాస్ అని, కోడలు ఇందులో చూస్తారు మన అనుష్కని. వేరే లెవెల్లో ఉంది భయ్య. చైతన్య గారి క్యారెక్టర్ అదేగా నేను చెప్పేది, ఆయన క్యారెక్టర్ వేరే చించి పడేశాడు. ఆయన మాత్రం యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ మన చైతన్య గారు మన అనుష్క. సెకండ్ హాఫ్ అయితే హీరోయిన్ ఒక్కతే, హీరోయిన్ రెండు ఒకరే అనుష్క. జగపతి బాబు గారు ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తామండి, ఆయన యాక్టింగ్ అంటే వేరే లెవెల్. కాకపోతే ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఇందులో ఒక మంచి ఫన్ క్యారెక్టర్, ఒక అందరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ అయింది. ఎందుకంటే మంచిగా ఉంటాడు ఆయన, చెడుగా ఉంటాడు. ఈ సినిమాలో విలనిజం లేదు, హీరోయిజం ఉంది జగత్ బాబుది. అనుష్క గారిని కాపాడే సన్నివేశాల్లో ఆయన కీలక పాత్ర వహిస్తాడు. బాగుంది మూవీకి. ఆయన ఒక బ్యాక్ బోన్లో నిలబడ్డాడు. క్రిష్ గారు అయితే ఇచ్చి పడేశాడు భయ్య. క్రిష్ గారు ఆయన జీవితంలోనే ఇలాంటి ఫిల్మ్ తీసి ఉండరు, తీశారు ఆ లెవెల్లో. అంటే న్యాచురల్గా తక్కువ బడ్జెట్ తోటి ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే గ్రేట్ క్రిష్ జగన్మూరి గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది భయ్య. స్టార్ట్ అయినప్పుడు నిన్నే వరకు ఆ సీన్స్ వేరే ఉంటాయి. అట్లా మేజర్ యాక్షన్ సెకండ్ హాఫ్లో మన అనుష్క గారితో వచ్చి ఆ గంజాయి ఆ లిక్విడ్ తయారు చేసే అక్కడ అందులో జరిగే సన్నివేశాలు వేరే లెవెల్లో ఉంటాయి. సమ్మర్లో వెళ్తాం అందరం ఊటీ. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. ఘాటి 4.5. నిజంగా క్రిష్ గారికి అయితే యాక్షన్స్ మోడ్లో అయితే చాలా ఇచ్చేశాడు. క్రిష్ గారు ఒకటే డైలాగ్ చెప్పారు, సీతమ్మ లంగదహనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూవీ అని చెప్పారు. నిజంగా ఆ సీన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సీను ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ నాకు ఎక్కడనో డ్రాగ్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది అన్న భయం ఉండే. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. ఒక సోషల్ మెసేజ్ చాలా ప్రాంప్ట్గా కన్వే చేశారు క్రిష్ గారు. హరిహర వీరమల్లుకి 50% సాటిస్ఫాక్షన్ చేస్తే ఈ మూవీకి 100% సాటిస్ఫాక్షన్ చేశారు. ఎవరైనా మూవీ బాగాలేదంటే మాత్రం అస్సలు నమ్మకండి. బాగుమతికి మించి ఉంది. బాగుమతిలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సినిమాలో అసలు నాకు తెలిసి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కానీ ఇట్లాంటి రోల్ కానీ స్వీటీ ఇంతవరకు చేయలేదు. ఏ మూవీలో కూడా నేను చూసినంత వరకు చేయలేదు. ఈవెన్ అరుంధతిలో కూడా డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఇందులో మాత్రం యాక్షన్ మోడ్లో అయితే అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మీకు పిచ్చిలేస్తుంది అన్న, లిటరలీ చెప్తున్నా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాంటి స్టార్ బేస్ ఉన్న ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అనేది నిజంగా అసలు ఎవరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, క్రిష్ గారు ఎక్కడ లాగ్ చేయకుండా సీన్ టు సీన్, ఈవెన్ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదు అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours మీకు పెట్టిన డబ్బులు వర్త్. ఇది మాత్రం పక్కా. ఘాటి అన్న, టు బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. ఎక్కడంతా ఎంగేజింగ్ అనిపించలేదు, చాలా బోర్ కొట్టింది. అసలు బాగాలేదన్న. అసలు 2.5 hours కూర్చున్న అయితే మూవీ లేదు. ఏదో స్టార్టింగ్ ఇనిషియల్ పోర్షన్స్ ఒక 5-10 minutes బాగానే అనిపించింది, కానీ ఎక్కడ ఒక 1% కూడా నెక్స్ట్ టైం అవుతుంది అంటే ఒక ఎంగేజింగ్ అయితే తీయలేదు. నాకు తెలిసి క్రిష్ గారి ఇప్పటివరకు రాసిన అన్ని స్క్రిప్ట్లో కూడా వీకెస్ట్ స్క్రిప్ట్ ఇది. ఆయన ఎవరికి తెలియని ఒక కొండపల్లి మూవీ తీశాడు, దానికంటే దరిద్రంగా తీశాడు. ఆవిడ వెయిట్ వల్ల మేబీ రాలేదేమో, కానీ అసలు ఏం లేదన్న. అసలు చూడాలి ఒక ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. కావాలి మీకు టికెట్ ఇస్తాను, ఫ్రీగా టికెట్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు బాగాలేదు. ఆయనకి ఎందుకో కొంచెం, ఆవిడకి ఎందుకో కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. చేస్తున్నారు కానీ ఒక సూపర్ స్టార్ ఫైట్ చేస్తుందని ఒక దీంతో తీసుకోవాలి తప్ప అంత ఇదైతే లేదు. చూడడం వల్ల అంతలో బాగా చేసింది కాబట్టి ఏదో ఆ ఇష్టంతో మనం అనుకోవాలి తప్ప టూ బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. స్క్రిప్ట్ అసలు బాగాలేదు. స్క్రిప్ట్ అసలు బీజిఎం అంత బాగాలేదు. ఓన్లీ ఒక పాజిటివ్ ఏంటంటే పెట్టుకొని చూస్తాయి. ఆయన చాలా అయితే అసలు చెవులు పోయేలా అరుస్తుంటారు సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అసలు ఆమె సీన్స్ లేవు, బట్ సెకండ్ హాఫ్ వరకు ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే ప్రతిదీ రిపీట్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం రిపీట్ లాగా అనిపించింది. ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. డెఫినెట్గా ఎవరికి యూజ్ లేదు. ఆయనది రెగ్యులర్ రోలే, ఆయన కూడా మంచి క్యారెక్టర్ పడింది. కాకపోతే అంత గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే కాదు.
ఓన్లీ యాక్షన్ సీన్స్ పెద్దగా నాకైతే ఏం అనిపించలేదు, యావరేజ్గా. ఘాటి అనేది ఏంటంటే ఈ గంజాయి ఎక్కువ ఇది చేసి అమ్ముతున్న వాళ్ళని ఆపడం ఆమె లక్ష్యం. అది అంతకుమించి పెద్దగా స్టోరీ అయితే ఏం అనిపించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కొన్ని, అయ్యే కొంచెం మూవీకి హైలైట్. ఇంకా అరుంధతి రేంజ్ సినిమా అస్సలు కాదు బ్రో, అందులో 50% కూడా లేదు. డైరెక్షన్, మేబీ డైరెక్షన్. సాంగ్స్ 1-2 ఉన్నాయి, స్టోరీలో మిక్స్. అట్లేం లేదు బ్రో, అట్లేం లేదు. కానీ ఓవరాల్గా అయితే యావరేజ్గా ఉంది మూవీ, యావరేజ్. థ్యాంక్ యూ. మూవీ బాగుంది, చాలా బాగుంది. అవును, అనుష్క యాక్షన్ సీన్స్ సూపర్ చేసింది, చాలా బాగుంది. మూవీ చాలా ఎంగేజింగ్ ఉంది, ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకైతే. ఆరెంజ్ దానికంటే బాగుంది, చాలా బాగుంది. స్టోరీ అయితే తీసుకున్న కంటెంట్ చాలా బాగుంది. యాక్టింగ్ కూడా అనుష్క చాలా బాగా చేసింది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది. హిట్. టేకింగ్ అంతా సూపర్ ఉంది మూవీ. ఎస్, ఓవరాల్గా ఓకే. ప్లస్ ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పినంత సినిమా అనిపించలేదు. యాక్చువల్గా 1 man షో అంటే మన స్వీటీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది, డిఫరెంట్గా ఉంది. అనుష్క గారి క్యారెక్టర్ అంటే హైలైట్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో గంజాయి మెయిన్, వైలెన్స్ సెకండ్ హాఫ్ అంతా వైలెన్సే. ఓకే, అంత కాదు, ఓకే, ఓవరాల్గా ఓకే. ఇదే మీకు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే వాళ్ళ టీము ఒక గంజాయి స్మగ్లింగ్ చేద్దాం అంటారు. మళ్ళీ హీరో చచ్చిపోయిన తర్వాత అనుష్క రియలైజ్ అయ్యనమాట, మానేద్దాం ఎక్కడితో స్టాప్ చేద్దాం ఉంటుంది. అది సెకండ్ పార్ట్. ఓవరాల్గా ఓకే. యాక్చువల్లీ ఫర్ అస్ మాకు కష్టమైన పార్ట్ అంటే లైవ్ లొకేషన్ షూటింగ్ ఏదైతే చేసామో అది కొంచెం పార్ట్. అంటే ఇది వెరీ స్ట్రెనియస్ జాబ్. అక్కడికి వెళ్ళి 40 days వరకు ఒరిస్సాలోనే ఉండి, అండ్ స్టార్స్ అందరూ కూడా వచ్చి అక్కడే ఉండి షూటింగ్ చేశారు. అండ్ మ్యామ్ అండ్ ఎస్పెషలీ స్వీటీ మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద స్టంట్స్ తను చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ ఆన్ ద గ్రౌండ్ సీన్. తను అంటే ఎలా చెప్పాలి అంటే ఎస్పెషలీ ఫర్ ద వెదర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్, ఒడిస్సా ఆ టెరైన్స్కి వాటికి కూడా అందరూ అక్కడికే వచ్చి ఇంత అంటే ఎస్పెషలీ క్లైమాక్స్ కానీ కొన్ని సెటప్స్, హ్యూజ్ సెటప్స్ ఇక్కడలాగా అందరూ దొరకరు. అంటే ఆర్టిస్ట్ దొరకరు, లైక్ ఎవ్రీ అదర్ రిసోర్సెస్ దొరకవు వెంటనే. బట్ అది తెలియదు అండి, సినిమా డెలివర్ చేసేసాం, మా పని అయిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ పీపుల్ ఏమనుకుంటే అది సూపర్ అండి. ఆబ్వియస్లీ మ్యామ్ టూ ప్యూర్ గోల్డ్ ఆఫ్ అ హార్ట్. అండ్ ఎలా లైక్ మీరు అందరూ ఇన్నదానికంటే గొప్పగానే ఉంటారు. మీరైతే ఏమైతే విన్నారో మ్యామ్ గురించి వాటికంటే గొప్పగానే ఉంటారు. సినిమా నిన్న ముందు రిలీజ్ రోజు కూడా అందరికీ ఫోన్ చేశారు. అంటే మాకెవరికి ఫోన్ మేము ఇప్పటికే చాలాసార్లు చూసేసామండి. సో మేము ఎంజాయ్ చేస్తూనే ఆల్రెడీ ఎస్పెషలీ థియేటర్ రెస్పాన్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చూడాలి అంటే వేరే థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ.